హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 18, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి తారిక్ గారు మాట్లాడుతూ కువైట్లో ఈ నెల 21వ తారీఖు నుంచి పాక్షిక కర్ఫ్యూ గురించి, అలాగే 35 దేశాలపైన ప్రస్తుతానికి ఏదైతే బ్యాన్ ఉందో దాని గురించి అయితే ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఈ నెల 21వ తారీఖు పైన కువైట్కి ఎవరైతే వస్తారో ఖాదీం వీజా కలిగిన వాళ్ళు వారు తప్పనిసరిగా బెల్ సలామాలో రిజిస్ట్రేషన్ చేసుకొని కువైట్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ 14 రోజులు క్వారంటైన్ కానీ, అలాగే టికెట్కి ముందుగానే డబ్బులు కట్టి బెల్ సలామాలో రిజిస్ట్రేషన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో లాస్ట్ మంత్ నుంచి ఏ విధంగా అయితే వస్తున్నారో ఖాదీం వీజా కలిగిన వాళ్ళు ఇప్పుడు కూడా అదే విధంగా రావాల్సి ఉంటుంది. అదే సూన్ వీజా కలిగిన వాళ్ళకైతే కనుక 2 విధాలుగా రావాల్సి ఉంటుంది. ఒకటి వచ్చి కువైట్ ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతానికి 35 దేశాలపైన బ్యాన్ విధించిందో అలాంటి వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. బ్యాన్ లేనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఒకలాగా ఉంటుంది. బ్యాన్ లేనటువంటి దేశాలు అయితే కనుక కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ముసాఫర్ దీంట్లో రిజిస్టర్ చేసుకొని కువైట్లో హోటల్ బుకింగ్ అవి చేసుకొని డైరెక్ట్గా కువైట్కి వచ్చి 7 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అంటే పెయిడ్ క్వారంటైన్లో ఉండాలి. 7 రోజులు వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉండాలి. అదే కువైట్ బ్యాన్ చేసినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అందులో నుండి వచ్చే వాళ్ళకైతే కనుక వాళ్ళు కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేయనటువంటి దేశాల్లో ఒక 14 రోజులు క్వారంటైన్లో ఉండి అక్కడి నుంచి కువైట్కి రావాల్సి ఉంటుంది. కువైట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 7 రోజులు కనుక పెయిడ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్నటువంటి విషయం అయితే కనుక. అయితే కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉంటే కనుక వారు కూడా డైరెక్ట్గా కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా కువైట్కి వచ్చిన తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. సో బ్యాన్ చేయనటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళు సూన్ వీజా కలిగిన వాళ్ళు వస్తే కనుక 7 రోజులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అదే బ్యాన్ చేసినటువంటి దేశాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనుమతులు కలిగిన వాళ్ళు మాత్రమే కువైట్కి వచ్చినట్టయితే 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు హాస్పిటల్స్లో పనిచేస్తుంటారు కదా ఇలాంటి వారు కానీ, అలాగే గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కానీ, అంటే గవర్నమెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అనుమతి కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ విధంగా డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా కువైట్కి సంబంధించిన ముసాఫర్ ఇలాంటి వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ముందే హోటల్ బుకింగ్ చేసుకొని రావాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు మనకి డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అందించినటువంటి సమాచారం వరకు మనకు తెలిసినటువంటి విషయాలు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సూన్ వీజా కలిగిన వాళ్ళు కువైట్కి రావాలి అంటే కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేయనటువంటి దేశాల్లో ఒక 14 రోజులు ఉండి అక్కడి నుంచి కువైట్కి వచ్చి కువైట్లో కూడా మళ్ళీ ఇంకొక 7 రోజులు అయితే క్వారంటైన్లో ఉండాలి. ఇది మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారం. అయితే ఇదే డీజీసీ వాళ్ళు అందించినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో అందులో ఒక పాయింట్ ఉంది. అది మీరు కొద్దిగా గమనించండి ఫ్రెండ్స్. నేను మీకు డిస్ప్లే ఇస్తాను చూడండి. అందులో 1వ పాయింట్, 2వ పాయింట్. ఫస్ట్ పాయింట్లో ఏమని చెప్తున్నారు, కువైట్ బ్యాన్ చేసినటువంటి దేశాలంటే ఎవరైతే వస్తారో వారు కువైట్కి వచ్చిన తర్వాత 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే కువైట్కి వచ్చేటప్పుడే కువైట్ ముసాఫర్లో రిజిస్టర్ చేసుకొని హోటల్ బుకింగ్ అనేటువంటి చేసుకొని కువైట్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చి మిగతా దేశాలు ఏవైతే ఉంటాయో అంటే కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేయనటువంటి దేశాలు ఎవరైతే ఉంటారో వారు కువైట్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా హోటల్ బుకింగ్ చేసుకుని రావాలి. కాకపోతే 7 రోజులు క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని చెప్పేసి చెప్పున్నారు అనమాట. సో ఇందులో ఈ విధంగా ఉంది. కాబట్టి దీని గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక మనకి ఒక క్లారిటీ రావాలి అనుకుంటే 22వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలామంది ట్రావెల్స్ వాళ్ళని కూడా అడిగాను. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక డౌట్గానే ఉంది. ఎందుకంటే ట్రావెల్స్ వాళ్ళకి అయితే కనుక ఇంకా దీని గురించి అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అందలేదని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ డీజీసీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్క్యులర్ అయితే ఇది ఉంది. సో దీని గురించి మనకి పూర్తిగా ఒక క్లారిటీ రావాలంటే 22వ తారీఖు వరకు ఆగండి. సో ఎవరైనా సరే 22వ తారీఖు వరకు లోపు ఏదైనా టికెట్స్ తీసుకోవాలని తొందరపడేగా ఉంటే కనుక కొద్దిగా ఆగండి. 22వ తారీఖు దీని గురించి మనకి పూర్తిగా ఒక న్యూస్ వస్తుంది. అప్పుడు మీరు దీని గురించి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా. కువైట్ నుంచి మన భారతదేశానికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక విషయం అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మన భారతదేశ ప్రభుత్వం కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నుంచి ఎవరైతే భారతదేశానికి బయట దేశాల నుండి వస్తారో వారు తప్పనిసరిగా PCR టెస్ట్ చేయించుకొని రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఈ ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ అని కాదు ఫ్రెండ్స్, ఏ ఎయిర్పోర్ట్ అయినా సరే, ఇండియాలో ఉన్నటువంటి ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా సరే తప్పనిసరిగా PCR ఉంటేనే అనుమతిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ నెల 22వ తారీఖు పైన ఎవరైతే బయట దేశాల నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా PCR టెస్ట్ చేయించుకొని వెళ్తేనే అనుమతిస్తారు. కాబట్టి 22వ తారీఖు పైన ఎవరైతే కువైట్ నుంచి వెళ్తున్నారో
వారు ముందుగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్ళండి. ఇంతకు ముందులాగా విజయవాడకి అయితే పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు, బెంగళూరుకి అయితే అవసరం లేదు, హైదరాబాద్కి అయితే ఉన్నా లేకపోయినా పర్లేదు, చెన్నైకి అయితే తప్పనిసరిగా ఉండాలి, అలాంటిది లేదు. మీరు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, విజయవాడకి వెళ్ళినా, బెంగళూరుకి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే పీసీఆర్ అయితే కనుక తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు 22వ తారీఖు నుంచి. కాబట్టి 22వ తారీఖు పైన వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని వెళ్ళండి. అందులోని ఎయిర్ ఇండియాకి అయితే కావాలేమో, కువైట్ ఎయిర్వేస్కి అయితే అవసరం లేదేమో అని లేదు. మీరు ఏ ఎయిర్వేస్ ద్వారా వెళ్ళినా సరే, ఇండియాకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏ విమానంలో వెళ్ళినా సరే పీసీఆర్ అయితే కనుక తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ 22వ తారీఖు పైన ఎవరైతే వెళ్తారో వాళ్ళు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ అనేటువంటిది చేయించుకొని వెళ్ళండి. కువైట్కి సంబంధించిన ఒక 2 పౌరులు లోకల్గా తయారు చేసినటువంటి మద్యం తాగి, అంటే కువైట్లో తయారు చేసినటువంటి మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. వీరి పరిస్థితి మరీ విషమించడంతో ఆదాన్ హాస్పిటల్ తరలించి ప్రస్తుతానికి ఐసీయూలో ఉంచారు. కువైట్లోని పలు ప్రాంతాల్లో రెక్లెస్గా కారు నడిపినటువంటి కొంతమంది వెహికల్స్ని అయితే కనుక కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాటి తాలూకు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం జహరాలోని కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి కొన్ని గృహాలపైన కనుక పోలీసు వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అలాగే కొంతమంది విటులను కూడా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, శ్రీలంకకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఫిలిపిన్స్కి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని కొండ ప్రాంతాల్లో అయితే కనుక మంచు కూడా పడుతూ ఉంది. يوم الخميس 6/7/1442 جبال الظهر مركز علقان ما شاء الله تبارك الله نزول الثلوج بكثافة ما شاء الله اللهم صيبا نافعا. ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇతని పేరు వచ్చి షోహెల్ అహ్మద్. ఇతను రాయచోటికి సంబంధించిన అతను. అయితే ఇతను కువైట్లో ఇంతకుముందు ఒక 4 సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర పని చేసుకుంటూ హ్యాపీగానే ఉండే అతను. కాకపోతే రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం ఇతని ఆరోగ్యం ఒకసారిగా విషమించింది. అయితే ఏమిటి అనేది తెలియక ఇల్లు వేలూరులోని సిఎంసి హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి క్యాన్సర్ ఉందంట, బోన్ క్యాన్సర్ ఉంది. కాబట్టి ఇతనికి ట్రీట్మెంట్కి అయితే చాలా డబ్బులు ఖర్చు అవుతోంది. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఎంతైతే వీళ్ళు పెట్టగలరో అంతవరకు పెట్టి ప్రస్తుతానికి వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కానీ వీళ్ళు చెబుతున్నటువంటి దాని ప్రకారం సుమారుగా ఒక 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. అంత డబ్బులు పెట్టుకునేటువంటి స్తోమతలు అయితే కనుక ప్రస్తుతానికి వీళ్ళు లేరంట. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే సాయం చేయదలిస్తే కనుక ఇతనికి మీకు డిస్ప్లేలో ఇతనికి సంబంధించిన అకౌంట్ నెంబరు అలాగే గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఇస్తున్నాను. దయచేసి మీరు ఎవరైనా సాయం చేయగల పరిస్థితిలో ఉంటే కనుక అతనికి సాయం చేసి అతన్ని ఆదుకోగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 37 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, మనం కువైట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలంటే అది మనం ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచే పంపించాలని లేదు. ఆల్మోల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారికి ఒక అప్లికేషన్ కూడా ఉంది. దాని ద్వారా మనం ఆన్లైన్లో కూడా పంపించవచ్చు. ఆన్లైన్లో పంపించినట్టయితే కనుక మనకి మనీ అటువంటిది సేఫ్గా ఉంటుంది, అలాగే సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మీరు ఏ టైంలో అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దాంతో టైంతో సంబంధం లేదు. పగలు, రాత్రి, అలాగే హాలిడేస్ ఎప్పుడైనా సరే మనం అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆల్మోల్లా ద్వారా కనుక మనం అమౌంట్ కనుక పంపించినట్టయితే ఒక నెల రోజుల వరకు వీళ్ళు మనకి ఫ్రీగా ఒక 1000 దినాలకి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం అమౌంట్ పంపించిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పటి నుంచి అది మీరు ఆన్లైన్ యాప్లో పంపించినా పర్లేదు, డైరెక్ట్గా మీరు బ్రాంచ్కి వెళ్ళి పంపించినా పర్లేదు. ఎలా పంపించినా సరే మనం ట్రాన్సాక్షన్ చేసినప్పటి నుంచి ఒక నెల రోజుల వరకు మనకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనుక ఒక 1000 దినార్ల ఇన్సూరెన్స్ అయితే మనకి లభిస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు
1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 473 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ కొత్తగా 979 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,81,484 చేరుకుంది. ఇందులో ఒక 11,051 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా ఒక 986 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,69,406కు చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 8 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,027కు చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా ఒక 94,22,228 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక 12,460 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,62,106కు చేరుకుంది. ఇందులో 1,36,416 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 10,192 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,06,64,994కు చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక 82 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,56,121 చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కరోనా కేసులు రిపోర్ట్ అయితే ఇంకా విడుదల కాలేదు ఫ్రెండ్స్. నిన్నటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే 8,89,010 మొత్తం కేసులు ఉండగా అందులో కేవలం ఒక 607 మంది మాత్రమే ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 163 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,106కు చేరుకుంది. ఇందులో ఒక 1,685 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 101 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,93,799 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇద్దరు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,622కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 11,06,00,000 కేసులు నమోదు కాగా ఇందులో ఒక 8,54,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 24,00,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,97,000 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోనే 71,000 కేసులు నమోదై మన భారతదేశంలో 12,400 కేసులు, బ్రెజిల్లో 57,000, రష్యాలో 12,000, అలాగే ఫ్రాన్స్లో 25,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిలియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట మనుషులు ఒక 2 కావాలని చెప్తున్నారు. ఆడవాళ్ళు మాత్రమే కావాలంటే అది వంట మనిషిగా 2 కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 230 దినార్లుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబ్దుల్ ముబారక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 220 దినార్లుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి దహార్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. వీరికి అకామా ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫర్వానీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళు కొత్తగా షాప్ ఓపెన్ చేశారంట. ఎవరైనా ఫోటోషాప్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, ఫోటోషాప్ ఓకేనా, ఫోటోషాప్ తెలుసు కదా, అది తెలిసిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. జాకూర్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఫ్రెండ్స్, ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళు భార్యాభర్తలు ఉంటారు. వీళ్ళిద్దరికి ఇంగ్లీష్ వచ్చు, అలాగే అరబిక్ వచ్చు. వీళ్ళు ఇంతకుముందు కువైట్లో ఉండే వెళ్ళారనమాట. సో వీళ్ళు ప్రస్తుతానికి వీసా కావాలని చెప్తున్నారు. అయితే ఒకే ఇంట్లోకి కావాలంట. భార్యాభర్తలు ఇద్దరికి ఒకే ఇంట్లోకి ఒకరికి డ్రైవరు అలాగే ఇంకొకరికి అద్దమాగా వీసాలు కావాలని చెప్తున్నారు. సో ఆ విధంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి కూడా వీసా కావాలని చెప్తున్నారు. ఖాదీం డ్రైవర్ వీసా కావాలంట. అయితే అకామా కొట్టి బయట పని చేసుకోవడానికి ఎవరైతే వదిలేస్తారో అలాంటి వీసా కావాలని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, అతనికి కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను కపిల్ ఇతనికి తనాదులు ఇచ్చేశారంట. సో ఇప్పుడు అకామా కొట్టుకోవడానికి ఎవరైనా ఉంటే కనుక కావాలని చెప్తున్నారు.
అయితే డ్రైవర్ ఖాదీ మకామా కొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉండి ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నా సరే, లేదు బయటకు వదిలేస్తామన్నా సరే, ఏ విధంగా అయినా సరే పర్లేదని చెప్తున్నారు. సో ఎవరైనా ప్రస్తుతానికి అకామా కొట్టుకొని కువైట్లో అతనికి పని ఇచ్చినా పర్లేదు, లేదంటే బయట వదిలేసినా పర్లేదు, అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో కొల్లాబొత్తుల లిటిల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. బత్తల హేమలత 11వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అలాగే వి శశి అయినటువంటి అమ్మాయి 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటూ అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.